గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో గూగుల్ ఏఐ ల్యాబ్ ప్రారంభోత్సవం జరిగింది. ఏఐ రంగంలో విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే ఈ ల్యాబ్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఏఐ ఆధారిత పరిశోధనలు, నైపుణ్య అభివృద్ధికి ల్యాబ్ దోహదపడనుంది. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ లావు రత్తయ్య, వైస్ ఛాన్సలర్ కృష్ణకిషోర్, గూగుల్ క్లౌడ్ రీజనల్ హెడ్ నటీషా ప్రభాకర్, ఆశిష్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. Dr. Vice Chancellor, Registrars, Dr. Director of Corporate, because విజ్ఞాన్ యూనివర్సిటీకి ఈ రోజు చాలా విశిష్టమైన రోజు, చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే గూగుల్ ఏఐ ల్యాబ్ గూగుల్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. దానివల్ల ఫ్యూచర్లో చాలా ఉపయోగాలు ఉంటాయి. సో అది ఒకవైపు విద్యార్థులకి, మరోవైపు ఫ్యాకల్టీ మెంబర్స్కి, మరోవైపు ఈ ప్రాంత ప్రజలందరికీ ఉపయోగం. అది ముందు రోజుల్లో ఏఐ లేకపోతే, ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే బతకలేనట్టుగానే ఏఐ లేకపోతే బతకలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి పిల్లలందరికీ ఏఐ గురించి అవగాహన ఉండాలి. ఏఐ టూల్స్ అందరికీ ఉపయోగించే సామర్థ్యం ఉండాలి. దాంతో ఎక్స్పెరిమెంటల్ ఫేజ్లో ఎక్స్పెరిమెంట్ చేసే పరిస్థితిలో ఉండాలి, అంత శక్తివంతంగా ఉండాలి. అందుకనే ఫస్ట్ టైం ఈ ప్రాంతంలో ఇక్కడ మన విజ్ఞాన్ యూనివర్సిటీలో గూగుల్ కంపెనీ వారు గూగుల్ ఏఐ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏఐ ల్యాబ్ ప్రారంభోత్సవం ఒక సాధారణ ప్రయోగశాల ప్రారంభం మాత్రమే కాదని, భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి విద్యార్థులను సిద్ధం చేసే కీలక ప్రయాణమని దీనికి నటీషా ప్రభాకర్ పేర్కొన్నారు. ఫిన్టెక్, ఆరోగ్య రంగం, రోబోటిక్స్, ఇంజనీరింగ్, ఆటోమేషన్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అనేక రంగాలలో ఏఐ అపార అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. అలాగే విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ గూగుల్ ఏఐ ల్యాబ్ ను కేవలం పేరుకే పరిమితం చేయకుండా పూర్తి స్థాయిలో కార్యాచరణాత్మకంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. దేశంలోనే పరిశ్రమల్లో శిక్షణ కోసం అధ్యాపకులను పంపిస్తున్న అరుదైన విశ్వవిద్యాలయాల్లో విజ్ఞాన్ కూడా ఒకటి అని ఆయన తెలిపారు. ఈరోజు గూగుల్ ఏఐ ల్యాబ్తో విజ్ఞాన్ యూనివర్సిటీ ఒప్పందం జరగడం జరిగింది. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మనకు ఆల్రెడీ తెలుసు ప్రపంచంలో ఏఐ అనేది ఎంత ముందుకు వెళ్తుందన్నది. సో ఏఐ అప్లికేషన్స్ అనేది మనం ఎలా యూసేజ్ చేయాలి అని గూగుల్ జెమినైతో మనం ఒప్పందం కుదిరించుకోవడం వల్ల అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ ల్యాబ్ హెల్ప్ త్రూగా వాళ్ళు సరికొత్త ప్రాజెక్ట్స్, యూస్ కేస్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని ఈ ఏఐ హెల్ప్తో మనం చాలా చేయొచ్చు. చాలా ఇండస్ట్రీస్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మనకి పిల్లలకి కానీ యూనివర్సిటీస్ కానీ ఇస్తున్నాయి. బట్ మనకి ఒక ఇండస్ట్రీ సపోర్ట్ లేకపోతే ఓన్లీ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చే ప్రాబ్లంలో ఒక ప్రాజెక్ట్కి వాల్యూ ఉండదు. అందుకని ఇప్పుడు మనం యూస్ చేసే ఈ అప్లికేషన్స్ గూగుల్ హెల్ప్ త్రూగా, యూస్ కేసెస్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ త్రూగా మనం చాలా ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ని మనం చేస్తున్నాం.